నాగర్ కర్నూల్లో సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అసలు మనం ఏ కాలంలో ఉన్నాం? మానవత్వం ఎటుపోతోంది? కన్న బిడ్డను హక్కున చేర్చుకోవాల్సిన చేతులే ఆ పసికందును చెత్తబుట్టల్లోకి విసిరేశాయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ బాత్రూంలో ఓ ఇంటర్ విద్యార్థిని మగబిడ్డకు జన్మనిచ్చి ఆ పసిగుడ్డును అక్కడే ఉన్న డస్ట్బిన్ లో పడేసి వెళ్లిపోయింది. ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే సదరు విద్యార్థిని కడుపు నొప్పి అంటూ తల్లితో కలిసి స్కానింగ్ కోసం ఆసుపత్రికి వచ్చింది. అయితే ఎవరికీ అనుమానం రాకుండా బాత్రూంలోకి వెళ్లిన ఆమె అక్కడే మగబిడ్డకు జన్మనిచ్చింది. తనకిష్టం లేని బిడ్డ అనుకుందో ఏమో కానీ పండంటి బాబును కనికరం లేకుండా డస్ట్బిన్ లో పడేసి అక్కడి నుండి జారుకుంది. కాసేపటి తర్వాత చిన్నారి ఏడుపు విన్న ఆసుపత్రి సిబ్బంది డస్ట్బిన్ లో శిశువును చూసి షాక్ కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన వారు ఆ పసికందును రక్షించి మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు తప్పెవరిది? పెడదారి పడుతున్న యువతదా లేక పిల్లల ప్రవర్తనను గమనించలేకపోతున్న తల్లిదండ్రులదా? ఏది ఏమైనా నవమాసాలు మోసి ప్రాణం పోసి ఆ ప్రాణాన్ని చెత్తబుట్టలో పడేయడం అంటే మానవత్వం మంటగలిసిపోవడమే. పసిపాపను కాపాడిన ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుందాం. ఏం చెప్పలేదు క్లాత్ ఇరా ఏదైనా పేపర్ ఇవో ఆడవరకు తెంపింది చూసి దాంట్లో వేసింది మాయ పడ్డదో నాకు మోసింది సారీ దగ్గర చెప్పింది. నేను ఏందబ్బా కలిసినా కలుపుతుంది.